దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీలు ఉన్నాయి. 3వ సిటీ సైబరాబాద్. హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు. తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో. ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు, ఇదేంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు. నేను అన్నా నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి వెళ్ళాను. అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్కు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలున్నాయి. ఒక అడుగు నేనేసాను, ఒక అడుగు కలిసి వచ్చింది. బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం. నీళ్లు లేవు. నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే, డబ్బులు ఇమ్మని అడిగితే 20 లీటర్లు దగ్గర 20 రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు. మీరు కానీ కన్జ్యూమర్కు టారిఫ్ వేస్తే, మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్లో తీసుకొచ్చా. ఎంతో మంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని, కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం.